ముక్తావస్థను చేరుకున్నాడు. ఆయన ముక్తావస్థను పొందినప్పుడు అత్యంత ఆనందంతో ఎలుగెత్తి చాటిన మొదటి మాటలవి, బుద్ధుని మొదటి మాటలవి. ఇంతకు ముందైతే అతడు బుద్ధుడు కాలేదు, బుద్ధుడు అవ్వాలన్న ప్రయత్నం చేస్తుండే. బుద్ధుడైన తర్వాత నోటి నుండి వెలువడిన మొదటి పలుకులు ఎంతో విలువైన మాటలు, సాధకులకు ఎంతో ప్రేరణ కలిగించే పలుకులు అవి. ఆయన మొదటి పలుకులేంటి? అనేక జాతి సంసారం సంధావి సంయనే బిసం గహకార కంగవే సంతు దుఃఖ జాతి పున పున గహకారక దిఠోసి పునగే హంగన కాసి సబ్బాతే ఫాసుక భగ్గ గహకూటం విసంఖితం విసంఖారగతం చిత్తం తణహానం ఖయమజ్జగా. ఏం చెప్పాడు? అనేక జాతి సంసారం. ఇది ఆయన సమ్యక్ సంబుద్ధుడై ముక్తావస్థను పొందిన పూర్ణిమ రోజు రాత్రి. ఎవరైనా పూర్ణముక్తి పొందినప్పుడు సర్వజ్ఞులు అవుతారు, త్రికాలజ్ఞులు అవుతారు. జరిగిపోయిందన్నదంతా తెలుసుకుంటారు, జరగబోయేదంతా తెలుసుకుంటారు, జరుగుతున్నదాన్ని తెలుసుకుంటారు. కాబట్టి తన పూర్వపు జీవితాన్ని తెలుసుకుంటున్నాడు, చూస్తాడు. వెనక జన్మను, అంతకు వెనక జన్మను, దానికంటే వెనక జన్మను, ఇలా చూస్తూ పోతే తాను 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, లెక్కలేనన్ని జన్మలెన్నెన్నో జీవించాడు అని. అప్పుడు చెప్తాడు, అనేక జాతి సంసారం, లెక్కలేనన్ని జన్మలెత్తాను అని. ఈ భవచక్రంలో ఎన్నెన్ని జన్మలెత్తాను, ఇన్ని జన్మలెత్తి అనేక జాతి సంసారం సంధావిస్తం అనిపిస్తాం, సంధావనమే చేస్తున్నాను, పరిగెత్తుతూనే ఉన్నాను. ప్రతివాడు పుట్టుకతోనే పరుగు మొదలెడతాడు. పరిగే పరుగు. ఎక్కడికి పరిగెడతాడు? మరణం వైపు పరిగెత్తుతూ ఉంటాడు. పుట్టిన వెంటనే మరణానికి పరుగు మొదలెడతాడు. ఒక్క నిమిషం కూడా ఆగడు. కొంచెం కూడా అలుపు తీసుకోకుండానే, విశ్రాంతి లేకుండానే పరుగే పరుగు, ఒకటే పరుగు. పుట్టడం, మృత్యు వైపు పరిగెత్తడం, పుట్టడం, మృత్యు వైపు పరిగెత్తడం. అరే, అన్ని జన్మలెత్తింది చావడానికేనా? ముక్తి దొరికితే కదా ఆగేది. ఏమీ దొరకలేదు కదా, కనుక పరిగెత్తుతూ పోయాను. ప్రతిసారి జన్మించాను, మృత్యువు పరిగెత్తాను. ఒక్కోసారి ఎవరో చెప్పారు, తమ్ముడు, ఎవరైనా చనిపోయినప్పుడు, ఏ ప్రాణైనా మరణించినప్పుడు చనిపోయిన వెంటనే దానికోసం ఇంకో శరీరం రెడీగా ఉంటుంది, దానికోసం ఇంకో ఇల్లు తయారుగా ఉంటుంది. అయితే ఆ ఇల్లును ఎవరో తయారు చేస్తుండాలి కదా, ఆ శరీరాన్ని తయారు చేసేవారు ఎవరో ఉండాలి కదా. ఆయన దర్శనం చేసుకో, ఆయన సాక్షాత్కారం పొందు. ఈ జనన మరణ చక్రాన్ని నుండి విడిపోతావు, అన్ని దుఃఖాల నుండి దూరం అవుతావు. ఇలా చాలామంది నమ్మేవాళ్ళు. అయితే అనుకున్నాను, ఆయన వెతుకుదామని. ఇంకా చెబుతాడు, ఎన్నెన్నో జన్మల్లో ఎంతంత వెతికానో నేను. గహకారకంగవేశంతో ఈ గ్రహాన్ని తయారు చేసేవాడిని, ఈ శరీరాన్ని తయారు చేసేవాడిని ఎన్నెన్నిసార్లు వెతికాను. గహకారకంగవేశంతో దుఃఖజాతి పునఃపునం. అయితే ఏమైంది? ఎన్నిసార్లు వెతికినా, ఎన్ని జన్మలు వెతికినా ఫలితం మాత్రం ఒక్కటే, దుఃఖమయ జీవితమే దొరికింది. అది మనుష్యలోకంలోనూ, దేవలోకంలోనూ, సారూప బ్రహ్మలోకంలోనూ, అరూప బ్రహ్మలోకంలోనూ, ఎక్కడైనా సరే ఆఖరుకు మృత్యు దుఃఖం రానే వచ్చింది. మళ్ళీ భవచక్రం మొదలైంది. మళ్ళీ దుఃఖమే దుఃఖం, ఎంత వెతికినా దుఃఖమే దుఃఖం. ఇప్పుడు చెబుతాడు మందహాసంతో, గహకారక దిట్టోసి. అరే, ఇల్లు తయారు చేసేవాడా, నువ్వు దొరికిపోయావు. ఇంతకాలం ఎక్కడ దాక్కుని ఉన్నావు, కానీ ఇప్పుడు దొరికిపోయావు. గహకారక దిట్టోసి పునగేహన్న కాహసి. నువ్వు ఇంకా నాకు కొత్తగా ఇల్లు కట్టనేలేవు. ఎందుకు కట్టాలి? ఎలా కట్టాలి? ఇల్లు కట్టేవాడు అసలు ఎలా కడతాడు? వాడికి ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి, ఇనుము కావాలి, చెక్కలు కావాలి, సిమెంట్ కావాలి, గార కావాలి. మరి ఈయన ఇప్పుడు వాటన్నిటినీ పగలగొట్టి తునాతునకలు చేసి విసిరేశాడు. కావలసిన వాటినన్నింటినీ ధ్వంసం చేసేశాడు. మళ్ళీ సబ్బాతో ఫాసుక భగ్గ గహకూటం సంగీతం అన్నింటినీ తునాతునకలు చేసి విసిరేశాను. ఇంకా ఇల్లు ఎలా తయారవుతుంది అని దేన్ని ధ్వంసం చేసి పారేశాడు? వీసంఖారగతం చిత్తం తణహానం ఖయమజ్జగా. అరే, చిత్తాన్ని సంస్కారం విహీనం చేశాడు. మళ్ళీ పుట్టుకకు కారణమయ్యే ఒక్క సంస్కారాన్ని కూడా మిగలనేయలేదు. అన్ని భవ సంస్కారాలను తీసిపారేశాడు. తణహానం ఖయమజ్జగా. భవిష్యత్తులో ఏ తృష్ణ లేకుండా చేశాడు.
పూర్వము ఎన్ని సంస్కారాలు ఉండిన్నాయో వాటిని అన్నింటినీ పెకిలించి వేశాడు. భవిష్యత్తుకై ఏ కొత్త సంస్కారము తయారు చేసుకోవటం లేదు. అలా ముక్తుడయ్యాడు. ఆహా, ఇదే ముక్తి అవస్థ. ఇల్లు కట్టేవాడు ఎవరు? దర్శనం చేసుకున్నది ఎవరిని? ఈ ఇంటిని తయారు చేసేవాడెవడో? ఏ 2 చేతుల వాడో, 4 చేతుల వాడో, 100 చేతుల వాడో, ఈ రూపం వాడో, ఆ రూపం వాడో అన్న తిప్పులాటలో ఉన్నంతవరకు సరైన దారి దొరకలేదు. ఇప్పుడు అర్థమైంది. అవును, సత్యమే ఈశ్వరుడు, పరమసత్యమే పరమేశ్వరుడని. ఇది ఎప్పుడు అర్థమైందో అప్పుడు సత్యాన్ని దర్శించడం మొదలెట్టాడు. సత్యాన్ని చూస్తూ చూస్తూ పరమసత్యాన్ని దర్శించాడు. అప్పుడు ధర్మమంతా తెలిసి వచ్చింది. ప్రకృతి నియమమంతా దర్శనమైంది. అణువణువున, ప్రతి అణువున ఏ ధర్మం నెలకొని ఉందో ఆ సర్వశక్తిమయము, సర్వవ్యాపితమైన ధర్మం యొక్క దర్శనమైంది. అది సాక్షాత్కారమైంది. దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకుంటూ ముక్తుడయ్యాడు. అలాగే ప్రతి ఒక్కరూ ముక్తులు కావచ్చు. సత్యమే ఆధారంగా ఎవరెవరు నడుస్తూ పోతారో వారందరూ పరమసత్యాన్ని తప్పక చేరుతారు. ఇంద్రియాలకు, ఈ శరీర చిత్తాలకు అతీతమైన స్థితి ఉన్నది. మన మనస్సు వైకల్య రహితమైనప్పుడు ఆ స్థితి పొందుతాం. కాబట్టి మనోవికారాలు నిర్మూలించడమే అతి ముఖ్యం. అప్పుడు ఆ స్థితి దానంతట అదే వస్తుంది. ఆ స్థితి కోసం పాకులాడుతున్నంతకాలం అది లభించదు. మన మనసులలోని మురికిని కడుగుతూ దాన్ని వదిలించుకుంటూ పోతే ఈ జీవితంలోనే, ఈ శరీరంలోనే నిర్వాణ సాక్షాత్కారం అవుతుంది. మన దేశంలో ఈ విద్య మరుగున పడింది కాబట్టి ఈ రోజున నిర్వాణం అనగానే గాబరా పడిపోతారు. నేను ఎప్పుడైనా మీకు నిర్వాణం లభించాలి అని ఆశీర్వదిస్తే కొందరు కంగారు పడతారు. మీరు నాకు నిర్వాణం దర్శనం చేయిస్తారా? మృత్యువుని చూపిస్తారా? వద్దు బాబు, వద్దు, మాకొద్దు బాబు అంటూ గాబరా పడతారు. ఎందుకంటే నిర్వాణం అంటే చావు అనుకుంటున్నాం కాబట్టి. కానీ నిర్వాణం అంటే చావు కాదు. ఈ జీవితంలోనే నిర్వాణం సాక్షాత్కారం కావాలని కోరటం. తమలో తాము సాధన చేస్తూ మనోవికారాలను దూరం చేసుకుంటూ ఇంద్రియాతీత అవస్థను, ఈ శరీరానికి చిత్తానికి అతీతమైన స్థితిని చేరి దానిలో ఒక మునక వేస్తే అది కొద్ది సెకండ్లే కానివ్వండి, కొద్ది క్షణాలే కానివ్వండి, కొద్ది నిమిషాలే కానివ్వండి, మునక వేసి ఆ స్థితి నుండి బయటికి వచ్చామంటే పూర్తిగా మారిపోతాం. ఋషులమవుతాం, ఆర్యులమవుతాం. అప్పుడు మనోవాక్కాయ కర్మలలో అధోగతి పాలు చేసే ఏ సంస్కారాలను తయారు కానివ్వం. ఇలా చేస్తూ ముక్తావస్థను తప్పక చేరుకుంటాం. ఈ పనంతా స్వయంగా చేయవలసిందే. వేరే ఎవరో మన కోసం ఈ పని చేయగలుగుతారు? ఎవరు చేయలేరు. వికారాలను మనం మనసులో కూర్చుకున్నాం. కానీ వీటిని వేరే ఎవరో శుభ్రం చేయాలనుకుంటే అది జరిగే పనేనా? అవిద్యలో మనం మునిగి ఉన్నాం. ఇతరులు ఎవరో మనల్ని ఎలా రక్షిస్తారు? మనమే స్వయంగా అవిద్య నుండి బయటపడాలి. మనలో విద్యను మేల్కొల్పాలి, ప్రజ్ఞను మేల్కొల్పాలి, స్పృహలోకి రావాలి. మన శరీరంపై ప్రతి క్షణం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటూ సమభావంతో ఉండాలి, సమతతో ఉండాలి. అప్పుడే వికారాలు ఎలా తొలగుతున్నాయో, వాటి నుండి మనం ఎలా విడిపోతున్నామో చూస్తాం. కృషి చేయాలి, ఎంతో కృషి చేయాలి, చాలా పని చేయాలి. మానవ జన్మ ఎంతో అమూల్యమైంది. ఎందుకంటే ఈ పనిని మానవుడొక్కడే చేయగలుగుతాడు. మిగతా ప్రాణులు ఈ పనిని చేయలేవు. మనకు మానవ జన్మ లభించింది. ఇదెంతో భాగ్యం. మానవ జన్మం లభించిన శుద్ధ ధర్మం దొరకక ఈ జీవితాన్ని ఏ కర్మకాండలతోనో, మత విశ్వాసాలతోనో, వ్రతాలతోనో, ఉపవాసాలతోనో వృధా చేసుకుంటూ ఎంతో ధార్మికులమని తలపోస్తూ ఉండిపోతే పాపం, ముక్తి దొరకదు. కాబట్టి అలా శుద్ధ ధర్మ మార్గం కూడా దొరకడం గొప్ప అదృష్టం. శుద్ధ ధర్మం దొరికిన దాంట్లో మరో కష్టం ఉంది. నమ్మకం కుదరదు. కనుక శ్రద్ధ కూడా కలగటం మరింత భాగ్యం. మానవ జన్మ లభించింది, శుభప్రదమైన ముక్తి మార్గము లభించింది, దీనిపై శ్రద్ధ కూడా కలిగింది. అయినా సరిపోదు, కృషి చేయాలి. మానుసత్తం స్వీ శ్రద్ధ సంయమం నీయ వీర్యం. ఈ 4 ధర్మంలో ఎంతో ముఖ్యమైన అంగాలు, ఉత్కృష్టమైన భాగాలు. ఈ 4 పూర్తవుతే ముక్తి లభిస్తుంది. మానవ జన్మ లభించింది, శుభప్రదమైన శుద్ధ ధర్మ మార్గము లభించింది, దానిపై శ్రద్ధ కూడా కలిగింది. ఇక మిగిలింది మన కృషే. ఎంతో కృషి చేయాలి. కాబట్టి ఎంతో నిగ్రహంతో, సమర్థతతో కృషి చేయాలి. ఇంకా మిగిలిన రోజులు
అమూల్యమైనవి. జీవితంలో ఇటువంటి అవకాశం వస్తుందో రాదో తెలియదు. వచ్చింది కాబట్టి దాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. చక్కగా పనిచేయండి. దీనివల్ల వేరే ఎవరికో ఉపకారం చేయడం లేదు, మన కోసమే, మన మంచికే, మన స్వస్తిముక్తి కొరకే చేసుకుంటున్నాం. ఈ శుద్ధ ధర్మ మార్గాన నడిచే వారందరూ తమ శుభాన్ని పొందుతారు, తమ మంచిని సాధించుకుంటారు, తమ స్వస్తి ముక్తిని సాధించుకుంటారు. ధర్మ మార్గంలోకి వచ్చిన వారందరూ తమ దుఃఖాల నుండి ముక్తి పొందుతారు. అందరికీ శుభం కలుగుగాక, అందరికీ మంచి జరుగుగాక, అందరికీ స్వస్తి ముక్తి కలుగుగాక, స్వస్తి ముక్తి కలుగుగాక. భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు